నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ నిహార్ వర్మ. సో మనం ఈరోజు బడ్జెట్కి సంబంధించినటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో చాలామందికి బడ్జెట్ ఏంటంటే అర్థం కానట్టు ఉంటుంది. కాకపోతే ఈ వీడియోలో బడ్జెట్ గురించి చాలా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీరు వెంటనే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నెక్స్ట్ రాబోతున్నటువంటి వీడియోస్ మీకు అందుబాటులో ఉండవి. రైట్, బడ్జెట్ యాక్చువల్గా బడ్జెట్ అనే పదం బౌగేట్ BOUGATE బౌగేట్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించడం జరిగింది. ఈ ఫ్రెంచ్లో బౌగేట్ని ఏమంటాము అంటే తోలు సంచి, పౌచ్ అని పిలుస్తాము. అంటే ఫ్రెంచ్లో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు బడ్జెట్కి సంబంధించినటువంటి పత్రాలని వాళ్ళు తోలు సంచులు తీసుకొని వచ్చేవారు. సో ఆ తోలు సంచిని ఫ్రెంచ్లో బౌగేట్ అంటారు. సో ఆ బౌగేట్ పేరు మీద మనకి బడ్జెట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో ఫిబ్రవరి 1 రోజు మనకి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభలో ఫినాన్స్ మినిస్టర్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటంటే బడ్జెట్ని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు. ఇంకొక చిన్న క్లారిఫికేషన్, యాక్చువల్గా ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభలలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అది రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు, లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు. సో రెండు సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతక ముద్ర ద్వారా ఆ బిల్లు ఏమవుతుంది అంటే ఆమోదం పొందుతుంది. కాకపోతే మనం బడ్జెట్ని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. మరి ఎందుకు లోక్సభలో ప్రవేశపెట్టాలి? లోక్సభలో ఎందుకు ప్రవేశపెట్టాలి అంటే గవర్నమెంట్ బడ్జెట్ ఎవరి కోసం రూపొందిస్తుంది అంటే ప్రజల కోసం రూపొందిస్తుంది. ఆ ప్రజల కోసం రూపొందించినటువంటి బడ్జెట్ని ఎవరు ఆమోదించాలి అంటే ప్రజలు ఆమోదించాలి. కాబట్టి ప్రజాప్రతినిధులు అంటే ప్రజల ద్వారా నేరుగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంటులో మనకి ఏ సభలో ఉంటారు అంటే లోక్సభలో ఉంటారు. యాక్చువల్గా లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళని లోక్సభ ఎంపీస్ అంటాము, రాజ్యసభలో ఉండే వాళ్ళని కూడా ఎంపీసీ, రాజ్యసభ ఎంపీస్ అంటాము. కాకపోతే లోక్సభ ఎంపీస్ మాత్రము దేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్చే ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆమోదిస్తే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఆమోదించినట్టే. కాబట్టి ఆ బడ్జెట్ ప్రజలకు సంబంధించింది కాబట్టి అందుకోసమే దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభ ఆమోదం తెలిపిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. సో అప్పుడు బడ్జెట్కి ఆమోదం లభిస్తుంది. ఇక్కడ ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే లోక్సభ ఆమోదం తెలిపిన తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభ ఆమోదం తప్పనిసరి కాదు, 14 days టైం ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ ఆమోదించినా ఆమోదించకపోయినా బడ్జెట్ అనేది ఆమోదం ముద్ర పొందుతుంది. రైట్, ఇప్పుడు ఈ బడ్జెట్ని సంబంధించి మనకి ఎవ్రీ ఇయర్ ఆర్థిక సంవత్సరం అంటే ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి మనకి April 1 నుండి March 31 ఏదైతే ఉందో దానిని మనం ఫినాన్షియల్ ఇయర్ అని పిలుస్తాము. కాకపోతే 2024కు సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటర్మ్ బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది. ఇంటర్మ్ బడ్జెట్ ఏంటి అంటే దానినే మనం ఏమంటామంటే ఓటాన్ అకౌంట్. దానినే మనం ఏమంటామంటే మధ్యకాల బడ్జెట్ అని పిలుస్తాము. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ మేలో ఎలక్షన్స్ ఉన్నవి. మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ మే తర్వాత ఒకవేళ గవర్నమెంట్ కేంద్రంలో ప్రభుత్వం ఉంటుందో లేదంటే వేరే ప్రభుత్వం వస్తుందో తెలియదు. కాబట్టి ఆ కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ కొత్త బడ్జెట్ రూపొందించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి పబ్లిక్ మ్యాండేట్ అంటే దీనికి 2019 మే నుండి 2024 మే వరకు మాత్రమే పబ్లిక్ మ్యాండేట్ ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలల కోసం అంటే మే వరకు మనకి మేలో ఎలక్షన్స్ ఉంటుంది, తర్వాత జూన్ వరకు ఈ యొక్క ఇంటర్మ్ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏదైతే వస్తుందో ఆ కొత్త గవర్నమెంట్ మళ్ళీ మనకి వార్షిక బడ్జెట్ని అంటే యాన్యువల్ బడ్జెట్ని మళ్ళీ జూలైలో రూపొందించడం జరుగుతుంది. మళ్ళీ అది ఆ సంవత్సరానికి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు మనకి మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏంటంటే అది ఇంటర్మ్ బడ్జెట్, మధ్యస్థ బడ్జెట్. మధ్యస్థ బడ్జెట్ 2024 ప్రవేశపెట్టడం కొత్త కాదు. ఎన్నికలు ఎప్పుడున్నా అంటే మనకి గవర్నమెంట్ ఎండింగ్కి ఎప్పుడు వచ్చినా అప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ని మనం ఏమంటాము అంటే ఇంటర్మ్ బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది. రైట్, మనకి వార్షిక బడ్జెట్ 2023-2024కి సంబంధించిన బడ్జెట్ని ఏమంటున్నామంటే వార్షిక బడ్జెట్ అంటున్నాం. ఆ వార్షిక బడ్జెట్ అప్పుడు దేనికి ప్రియారిటీ ఇచ్చారు అంటే 7 ప్రియారిటీస్ అంటే సప్తర్షి అని చెప్పేసి 7 ప్రియారిటీస్ ఇవ్వడం జరిగింది. ఈ 2024 ఇంటర్మ్ బడ్జెట్ ఏదైతే ఉందో దేనికి ప్రియారిటీ ఇచ్చారు అంటే GYAN జ్ఞాన్కి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది.
అంటే జ్ఞాన్ అంటే ఏంటి అంటే జీ ఫర్ గరీబ్, వై ఫర్ యూత్, ఏ ఫర్ అన్నదాత ఫార్మర్స్, ఎన్ ఫర్ నారీ శక్తి ఉమెన్స్. సో ఈ విధంగా గరీబ్కి, యూత్కి, ఫార్మర్స్కి, ఉమెన్స్కి సో ఈ బడ్జెట్లో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకి బడ్జెట్ ఏ విధంగా రూపొందిస్తున్నారు అంటే 2022లో సో మనం వజ్రోత్సవాలు జరుపుకున్నాం. అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకున్నాము. సో అప్పుడు మోడీ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే 2022 నుంచి 2047 అంటే మనకి 1947 ఆగస్ట్ 15 రోజు ఇండిపెండెన్స్ వచ్చింది కదా, మళ్ళీ 2047 వరకు ఇప్పుడు భారతదేశం ఏంటి అంటే అభివృద్ధి చెందుతున్న దేశం, కానీ 2047 వరకు ఇండియా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి. సో ఈ 2022 నుండి 2047 పీరియడ్ ఏదైతే ఉందో సో దాన్ని అమృత్ కాల్ అని మోడీ గారు పిలిపివ్వడం జరిగింది. సో ఈ టైంలో మనం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ కానీ, విధులు కానీ, విధానాలు కానీ సో భారతదేశం అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. సో అట్టడుగు ప్రజలకు కూడా సో పబ్లిక్ అంటే గవర్నమెంట్ యొక్క నిధులు చేరాలి అనే ఉద్దేశంతో బడ్జెట్ని మనం రూపొందించడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏమంటున్నామంటే ఇంటర్మ్ బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది. ఈ బడ్జెట్ గురించి ఇంకా కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇప్పటి వరకు 6 సార్లు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత మొరార్జీ దేశాయ్ గారు, తర్వాత నిర్మలా సీతారామన్ గారికే దక్కుతుంది. యాక్చువల్గా మనకి మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే బడ్జెట్ని ఏ రోజు ప్రవేశపెట్టారు అంటే ఫిబ్రవరి 1 రోజు ప్రవేశపెట్టారు. కాకపోతే 2017 కంటే ముందు బడ్జెట్ని ఫిబ్రవరి చివరి రోజు ప్రవేశపెట్టేవారు. అది ఒకవేళ ఫిబ్రవరి 28 అయితే, లేదంటే లీప్ ఇయర్ అయితే ఫిబ్రవరి 29, సో ఆ రోజు ప్రవేశపెట్టేవారు. కాకపోతే 2017 నుండి బడ్జెట్ని ఫిబ్రవరి 1 రోజు మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకోసం అంటే లోక్సభలో బడ్జెట్ మీద చర్చ జరగాలి అనే ఉద్దేశంతో మనకి ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా లోక్సభలో బడ్జెట్ మీద చర్చ జరగాలి అని ఫిబ్రవరి 1 నుండి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదే 2017 పాయింట్ వచ్చింది కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్, మనకు 2017కి ముందు రైల్వే బడ్జెట్ వేరే ఉండేది, సాధారణ బడ్జెట్ యాన్యువల్ బడ్జెట్ వేరే ఉండేది. కాకపోతే 2017 నుండి 2 బడ్జెట్ని మెర్జ్ చేసి మనం ఒకే బడ్జెట్గా తీసుకురావడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఫస్ట్ రైల్వేస్ అనేది ప్రైవేటైజేషన్లో ఉండేది. కాకపోతే 1921లో అక్వర్డ్ కమిటీ సిఫార్సుల మేరకి సో రైల్వేని జాతీయం చేయడం జరిగింది. కాబట్టి 1921 నుండి రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేది, సాధారణ బడ్జెట్ సపరేట్గా ఉండేది. సో రైల్వే బడ్జెట్ని రైల్వే మినిస్టర్ ప్రవేశపెట్టేవారు, అదేవిధంగా సాధారణ బడ్జెట్ని ఫినాన్స్ మినిస్టర్ లోక్సభలో ప్రవేశపెట్టేవారు. కాకపోతే 2017 నుండి 2 బడ్జెట్ని కలిపి సో ఒకే సాధారణ బడ్జెట్లో తీసుకురావడం జరుగుతుంది. బడ్జెట్ వచ్చేసి మనకి 1999 కంటే ముందు సాయంత్రం 5:30 గంటలకి ప్రవేశపెట్టేవారు. కాకపోతే 1999 తర్వాత ఉదయం 11 గంటలకు ప్రవేశపెడుతున్నారు. ఎందుకోసం అంటే మనకి పార్లమెంట్, యాక్చువల్గా పార్లమెంట్ అనే పదం మాత్రం ఇది ఎక్కడి నుండి తీసుకున్నామంటే మనము ఇంగ్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో. కాబట్టి అంతకుముందు మనల్ని పరిపాలించినటువంటి వారు ఎవరు అంటే కూడా బ్రిటిషర్స్. సో బ్రిటిషర్స్ బడ్జెట్ని పార్లమెంట్లో ఏ టైంలో ప్రవేశపెడతారు అంటే మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెడతారు. సో మధ్యాహ్నం బ్రిటిషర్స్ 12 గంటలకు ప్రవేశపెడతారు కాబట్టి మనకి బ్రిటిషర్స్ కాలమానం ప్రకారం అంటే గ్రీనిచ్ కాలమానం ప్రకారం బ్రిటిషర్స్కి మనకి 5:30 గంటల వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మనకి ఇంగ్లాండ్లో 12 గంటలు మధ్యాహ్నం అయితే మనకి భారత్లో 5:30 గంటలు సాయంత్రం అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రవేశపెట్టే టైంకి మనమే ప్రవేశపెట్టాలి అని సో 5:30కి బడ్జెట్ ప్రవేశపెట్టే వాళ్ళం. కాకపోతే 1999లో యశ్వంత్ సిన్హా సో ఇంకా మనము ఆ బ్రిటిష్ వాళ్ళ రూల్స్ అమలు చేయడం ఏంటి, వాళ్ళ పద్ధతులే పాటించడం ఏంటి అనే ఉద్దేశంతో సో అందరికీ కన్వీనియంట్ టైం అంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి కన్వీనియంట్ టైం ఉండే విధంగా ఉదయం 11 గంటలకి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇది మనకి కాంపిటేటివ్ ఆస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ మీద ఇంకో పార్ట్ 2 వీడియో కూడా తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్.